వెల్కమ్ టు మేకింగ్ ఆఫ్ ది మూవీస్. యువ సామ్రాట్ నాగార్జున పేరు చెబితే చాలు అభిమానులకు కిక్కెక్కుతుంది. తన స్టైల్ తోనూ నటనతోనూ కట్టిపాడేసే డిఫరెంట్ మ్యానరిజం నాగ్ సొంతం. ఈ మన్మధుడి ఫిల్మ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది కమర్షియల్ హిట్ కింగ్. మరి నాగార్జున కింగ్ గా నటించిన కింగ్ మూవీ విశేషాలు యువ సామ్రాట్ బర్త్డే సందర్భంగా ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్ లో శ్రీను వైట్లకు అప్పటికే మాస్ డైరెక్టర్ గా పేరుంది. దానికి తోడు అద్భుతమైన కమర్షియల్ కథ చెప్పడంతో ప్రాజెక్ట్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాగ్. తన మిత్రుడు డి శివప్రసాద్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ఒకప్పటి బాలీవుడ్ మూవీ వాహ్ తెరా క్యా కెహ్నా ఆధారంగా కథను రాయించాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. కింగ్ నిజంగా యువ సామ్రాట్ ఈ సినిమాతో కింగ్ అనిపించుకున్నాడు. కమర్షియల్ ఫార్మేట్ కు ప్రతిబింబంలా మాస్ సినిమాను ఆదరించే ప్రేక్షకులకు నచ్చేలా, తెలుగు సినిమా అభిమానులు మెచ్చేలా యువ సామ్రాట్ ను కింగ్ లా తీర్చిదిద్దాడు హిట్ డైరెక్టర్ శ్రీను వైట్ల. నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ నుంచే డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచాడు. నాగార్జున హిట్ మూవీలు హలో బ్రదర్, శివ రెండూ కలిపితే కింగ్ అని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇంకేముంది, ప్రేక్షకులు నాగ్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూశారు. కానీ బాలీవుడ్ మూవీ వెల్కమ్ లోని కొంచెం కథను తీసుకుని దానికి మరో బాలీవుడ్ మూవీ రేస్ సినిమా ట్విస్టులు యాడ్ చేసి మసాలా మూవీని తీశాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. అయితే మూల కథను మాత్రం హిందీ మూవీ వాహ్ తెరా క్యా కెహ్నా సినిమా నుంచి తీసుకున్నాడు. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్, బొంట్లో పటాసులే క్రాకింగ్. బాలీవుడ్ కథలు డౌన్లోడ్ చేసి టాలీవుడ్ లోకి కొత్తగా అప్లోడ్ చేసిన కింగ్ సినిమా కథలోకి వెళ్తే నగరంలో పేరు మోసిన దాదా బొట్టు సీను. అలాగే సిటీలో అప్పటికే సెటిల్ అయిన మరో దాదా జ్ఞానేశ్వర్. ఇక చూసుకోర్రి. ఓ సుముహూర్తాన శ్రీను అతన్ని ఎదిరిస్తాడు. నైజాం నవాబ్ నీ నాయనమ్మకు రాసిచ్చిన జాగీరా. జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మంచివాడు అమాయకుడైన జ్ఞానేశ్వర్ ఓ అగ్రిమెంట్ కు వచ్చి తన ఏరియాలో ఒకదాన్ని శ్రీనుకు అప్పచెప్తాడు. చలో నరసింహన కొడుకువి, గా ఖైరతావా సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానుకు వచ్చినావా, నేను నీ తానుకు వచ్చినా? అగో నేనే వచ్చినా ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు అన్న. చాలా ముందు ఎవరు మాట ఏంటో. ఇంతలోనే జ్ఞానేశ్వర్ ముద్దుల చెల్లెలు శ్రావణితో ప్రేమలో పడతాడు సీను. అయితే సింగర్ గా ట్రై చేస్తున్న శ్రావణికి ఓ జీవితాశయం ఉంటుంది. ఈ దాదాగిరిలకు ఏమాత్రం సంబంధం లేకుండా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుంటుంది. మొన్న పాటల పోటీల్లో గెలిచినప్పుడు గొప్పతనం అంతా నీ ఫ్యాన్స్ దే అన్నట్టు చెప్పినావు.
ఈ అన్న గురించి గింత కూడా చెప్పలే. ఆ క్రెడిట్ నీకిస్తే నేను నీ చెల్లెలన్న సంగతి అందరికీ ఎరికైపోతుంది కదన్నా. సెక్యూరిటీ గ్రౌండ్స్ లో ఎంత దూరం ఆలోచన చేస్తే తల్లి నాకెలగలే. ఇందులో భాగంగా సీనుని పొరపాటున సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ అనుకుని ప్రేమించేస్తుంది. సార్ నా వివరాలు తనకు చెప్పలేదు. చెప్పాను బాబు, మర్చిపోయి ఉంటుంది. అతని పేరు శరత్తమ్మా. ఓహో, మీరేం చేస్తారు? ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఎక్కడా? సార్ కనీసం ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా బాబు, చిరాకు పడిపోకు. టాటా ఇండికామ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా. ఎలాగైతేనే శ్రావణిని ప్రేమలో పడేయటమే ముఖ్యమనుకున్న సీను సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ ప్లేస్ లో తను వెళ్లి ప్రేమ గీతాలు పాడుతుంటాడు. నేను నీ రాజా రాజా, నువ్వు నా రాణి రాణి, ఏకమై నువ్వు నేను ఏలేదామా ఆధాని. నేను నీ రాజా రాజా, నువ్వు నా రాణి రాణి, ఏకమై నువ్వు నేను ఏలేదామా ఆధాని. ఇదంతా మొదట అనుమానించిన జ్ఞానేశ్వర్ చివరకు వారిద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తాడు. అయిపోయింది. ఇది మా బాబు. అరే శనిగాడు వచ్చే టైం అయింది. అదే సమయంలో సీనుకు అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. అతన్ని కింగ్ అని పిలుస్తూ అతన్ని వెంబడించి చంపటానికి ప్రయత్నిస్తారు. ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగ్ కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొరకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. ఇంతకీ కింగ్ ఎవరు? సీనుకి శరత్ కు సంబంధమేంటి? శరత్ గా సీను ఆడుతున్న నాటకం బయటపడిందా అనేది తెరపై చూడాల్సిందే. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడువారాల పూలు రెడీ. చేతిలో గోరింటాకు రెడీ, చెంపలో చంకీ తడుపు రెడీ, చందమామ వాలిపోవా గుండెలో నీకు తోటు రెడీ. కథను ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అనేది పాయింటే కాదు, ప్రేక్షకులకు ఖచ్చితంగా ఎక్కిందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఈ ఫార్ములాను చక్కగా ఉపయోగించి కమర్షియల్ సక్సెస్ సాధించాడు. ఎన్నో మెలికలు ఉన్న కథను కూడా చక్కటి నేరేషన్ తో తన డైరెక్టింగ్ ఫార్మేట్ ను యూజ్ చేస్తాడు. సోర్స్ ఎక్కడిదైనా సోల్ పట్టుకుని స్టోరీ అల్లితే సినిమా సూపర్ హిట్ చేయడానికి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడొచ్చు, కింగ్ భయపడకూడదు. ఒకరు మరొకరి ప్లేస్ లోకి వెళ్లటం, మరొకరిలా నటించడం అనే ప్రూవ్ అయిన 2 కామెడీ అంశాలను తీసుకుని కింగ్ కథను అల్లారు. బేసిక్ పాయింట్ డైరెక్టర్ శ్రీను వైట్లదే అయినా కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు సినిమా కథా రచయితలు కోన వెంకట్, గోపి మోహన్. అమ్మా అయితే కథలో ఎక్కువ మలుపులవటం సినిమాకు చిన్న మైనస్ అయింది. 2-3 బాలీవుడ్ సినిమాలు ఇందులో ఇరికించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి కథలో ఎక్కువ ట్విస్టులు పెట్టారు. ఇలా ఉండటంతో కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. కింగ్ కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుకో, నాతో పెట్టుకో, నా వాళ్ళతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. తట్టుకోలేవు. అయినా శ్రీను వైట్లకు ఉన్న అనుభవం ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించింది. చాలా క్లారిటీగా ఉన్న స్క్రీన్ ప్లే అందించి కథలో ఉన్న లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ఎట్లున్నదే నీ బొమ్మ? ఊకే గదిలో లేకుండా మస్తు వస్తుండే. మా సాబ్ చూసిండ పరేషాన్ అయిపోవాలి.
ఏం రో వర్లుతుంది ఆ బొమ్మను చూసి ఇంకొక కపిల్ వచ్చింది అనుకుంటున్నానా? మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కావడంతో మసాలా అంశాలను కూడా చక్కగా మేళవించాడు. అంతేకాదు హిందీ మూవీ ఓం శాంతి ఓం స్టైల్లో ఒకే పాటలో 6 ప్రముఖ హీరోయిన్లతో డాన్స్ చేయించాడు. ఇంకా ఎన్నో ట్రిక్స్ మ్యాజిక్స్ ప్లే చేసి సినిమాను బాక్సాఫీస్ కమర్షియల్ హిట్ గా నిలిపాడు. అన్నయ్య, దిస్ ఇస్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. శరత్, దిస్ ఇస్ మై బ్రదర్ జ్ఞానేశ్వర్, హార్డ్వేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్. అండర్ ప్లే నేరేషన్, ఆఫ్ బీట్ టెంపో, ఆన్ స్క్రీన్ టెన్షన్ క్రియేట్ చేసి ప్రేక్షకులను అటెన్షన్ కు గురిచేశాడు. కాకపోతే కథలో విలన్ ఎవరో ట్విస్ట్ లో తెలియటంతో అతన్ని ఎదిరించడానికి ఎత్తుకు పై ఎత్తు వేయటానికి హీరో క్యారెక్టర్ కు స్క్రీన్ టైం మిగలకుండా పోయింది. సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో ఈ కింగ్ ఎవడు? కింగ్ మూవీ షూటింగ్ విశేషాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.